కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారని మండిపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేయలేదన్నారు. రాహుల్ గాంధీ పత్తా లేకుండా పోయాడని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి. మీరు రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్లకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు. ఏమైంది? 2500 మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి. ఎవరైనా అయిందా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు. 22 నెలలు నిండింది, 23 నెలలు పడుతున్నాం. ఏడవేయమని ఇది మనం అడగాలన్నా వద్దా? ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ బాకీ కార్డు, మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది. నేను కూడా వస్తా, నేను కూడా తిరుగుతా, టౌన్లో తిరుగుతా, కొన్ని ఊర్లు తిరుగుతా. ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు కూడా సీనియర్ లీడర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. రేవంత్ రెడ్డి వాడు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వంచిండు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం. చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్త లేకుండా వీకింది. ఇక బట్టి విక్రమార్క అయితే తెగ చెప్పిండు, భద్రంగా పెట్టుకొని బాండ్ పేపర్ 3 నెలలు దాచుకొని, 3 నెలలు దాచుకుంటే అయిపోయి అన్నీ అయిపోతాయి. దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నాడు రాహుల్ గాంధీ. మరి అడవే చట్టబద్ధత? మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత తెస్తామన్నారు. 30 క్యాబినెట్లు అయింది, చట్టబద్ధత లేదు. అసెంబ్లీలో పెట్టింది లేదు. బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పత్తకు లేకుండా వీకిండిగా. ఇటాంకలు వస్తే ఏడేవాడని నన్ను పట్టుకుంటాడేమో, అడుగుతాడేమో. బీజేపీ బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు ఎవరు బాకీ పడ్డారని ప్రశ్నించారు. మీరు చేసిన బాకీలను వడ్డీ కడుతున్నామని బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ఏ బాకీ పడిందన్నారు. 2014 మిగులు రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట. మీరు 10 ఏళ్లు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలి సాకారం చేస్తే బాకీ పడ్డట. 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి, కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం. ప్రజల ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు చేరువవుతా ఉంటే ఓర్వలేక లోపాయికారిగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమని వాస్తవాన్ని తెలుసుకొని ఈ బాకీ కార్డుల పేరట మోసం చేస్తా ఉన్నారు. హాస్యాస్పదంగా ఉంది, ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు, బాకీల పాలు చేసింది మీరు, అన్ని విధాలుగా సర్వనాశనం చేసింది మీరు. నిరుద్యోగులు ఓట్లేసుకొని పచ్చి వాళ్ళని మోసం చేసి
ఎన్నో ఆత్మహత్యలకు కారకులైనటువంటి మీరు మీ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు, మీ సర్వం కుటుంబం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, నిరుద్యోగులు మాత్రం కనబడలే. ఇది మోసం కాదా? కవులని, కళాకారుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, రైతుల్ని అందరినీ మోసం చేసి ఓట్లేసుకుని అందరికీ ఎగనామం పెట్టింది వాస్తవం కాదా? ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు? మీరు పడ్డారా, మేం పడ్డామా? ఏ ముఖం పెట్టుకుని బాకీ కార్డులు మంచుతున్నారు కేటీఆర్ గారు, మీ మా పాత మంత్రులంతా ఏ ముఖం పెట్టుకుని మంచుతారు? ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని. మీరు ఇస్తాన ఉద్యోగాలు ఏమైనాయి? మీరు మోసం చేసిన దళిత బంధు ఎంతమంది దళితులకు ఇచ్చారు? దళిత బంధు ఇది బాకీ పడలేదా మీరు ప్రజలకి? ఎన్ని ప్రాజెక్టు తీసుకొచ్చినారు తెలంగాణకి? ఎంత విదేశీ రుణం తీసుకొచ్చారు తెలంగాణకి? మీ 10 ఏళ్ల పాలన పాత నవాబులు మించిన పాలన. కష్టపడి చదవడంతో పాటు గొప్ప స్థాయికి ఎదగాలనే పట్టుదల ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలం తిప్పాపూర్కి చెందిన నిరుపేద గీత కార్మిక కుటుంబానికి చెందిన విష్ణువర్ధన్ గ్రూప్ 1 ఫలితాల్లో 189వ ర్యాంకుతో సత్తా చాటాడు. సిద్దిపేట కలెక్టరేట్లో అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్గా విధుల్లో చేరిన విష్ణువర్ధన్ ని ఎమ్మెల్యే అభినందించారు. విష్ణువర్ధన్ గారు గ్రూప్ 1 ఆఫీసర్ గా ఎంపికైన సందర్భంలో వారికి సన్మానాన్ని చేయడం జరిగింది. వారి తల్లిదండ్రుల యొక్క కళలను నిజం చేయడానికి, పేదరికం నుంచి వచ్చినటువంటి వారికి ఇలాంటి అవకాశం రావడం ఆనందదాయకం, శుభదాయకంగా భావిస్తూ విష్ణువర్ధన్ గారి మాటల్లో కూడా వారి తల్లిదండ్రులు కూడా ఆనాడు ముఖ్యమంత్రి స్పీచ్ కు వారు ఇచ్చినటువంటి ఆలోచనకు మీ ఇన్స్పైర్ అయినటువంటి మాట కూడా చెప్పిన సందర్భంలో నేను నా నియోజకవర్గం నుంచి వెళ్ళి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ గా మరి విష్ణువర్ధన్ గారు తిప్పాపూర్ నుంచి ఎంపిక కావడం నేను ఆనందదాయకం. ఈరోజు విష్ణువర్ధన్ లాంటి వారి యొక్క నియామకాలను చూసి విద్యార్థి ఒక స్ఫూర్తిగా తీసుకొని చక్కగా చదువుకొని తమ తల్లిదండ్రులు తమ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే విధంగా ఇలాంటి ఆఫీసర్ను ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పండి నిరుద్యోగ యువత కూడా నేను నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజే సిద్దిపేట కలెక్టరేట్ లో డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా నియామకాలు అందుకున్నాను. మాస్టర్స్ అయిపోయాక 2019 నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అయినాను గత 3 సంవత్సరాలుగా. తర్వాత యూపీఎస్సీలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ కాకపోయేసరికి మళ్ళీ అదే సమయంలో తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కంటిన్యూస్ గా 3 ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. అలా ఇప్పుడు అదే రకంగా మెయిన్స్ కూడా క్లియర్ చేసి లాస్ట్ ఇయర్ మనం మార్చ్ లో అనౌన్స్ చేసిన రిజల్ట్స్ లో లాస్ట్ ఇయర్ లో 189 ర్యాంక్ సాధించుకున్నాను. సో నాకు ఈ ఎగ్జామ్ ఎందుకు క్లియర్ చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏపీఆర్జేసీ లో చదువుకున్నప్పుడు అక్కడ మాకు ఎవరైతే అల్యూమిని ఏదైతే ఉందో ఏపీఆర్జేసీ నాజున్ సార్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లని సృష్టించిందండి 1975 నుంచి 85 ఆ మధ్య టైంలో. అప్పుడు మాకు ఒక మీటింగ్ జరిగినప్పుడు అందులో చాలా మంది అన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. గత 4 ఏళ్లుగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సజ్జనార్ ని ప్రభుత్వం హైదరాబాద్ సిపిగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు సిపిగా ఉన్న సివి ఆనంద్ ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో ఇవాళ ఉదయం సివి ఆనంద్ నుంచి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు 4 ఏళ్ల పాటు సేవలు అందించడం తనకెంతో ఆనందంగా ఉందని సజ్జనార్ అన్నారు. ప్రజలకు నేరుగా సేవలందించే సంస్థను వీడటం ఒకంత బాధగా ఉందని, ఆర్టీసీ స్టీరింగ్ వదిలేసే సమయం వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. తనకు సహకరించిన సిబ్బందికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తన హయాంలో కొత్త బస్సుల కొనుగోలు, యూపీఐ పేమెంట్లు, ఎలక్ట్రిక్ బస్సులు, స్టేషన్ల ఆధునీకరణ, మెగా హెల్త్ క్యాంపులు వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే పీఆర్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. సంస్థ మనుగడ కోసం ఉద్యోగులు శ్రమించాలని సూచించారు. ప్రజా సంక్షేమ పోలీసింగ్
ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసింగ్ ని చేయడం జరుగుతుంది. సంక్షేమం అంటే సురక్షితమైన జీవనాన్ని నాడి బేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు. మనం మెయిన్లీ ఇట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్, వాళ్ళు ఆరోగ్యం, ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల లేదంటే అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆనందం అంటే చాలా మంది ఈరోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు రోడ్ పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కాన్సెప్ట్ తోని హైదరాబాద్ పోలీసు ముందుకెళ్లడం జరుగుతుంది. తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మారుస్తూ ప్రభుత్వం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పేరు మార్చి నామకరణం చేశారు. నగరంలోని ప్రముఖ ఫ్లైఓవర్ అయిన తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ పై తెలంగాణ తల్లి అని బోర్డులను ఏర్పాటు చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సచివాలయం వరకు విస్తరించి ఉన్న ఈ ఫ్లైఓవర్ కు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పేరును నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, గుర్తింపును ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించి తెలుగు తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం చేశారు. హైదరాబాద్ లో భారత క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. చందానగర్ లోని లేగలా స్పోర్ట్స్ అకాడమీని క్రికెటర్ తిలక్ వర్మ సందర్శించారు. తిలక్ వర్మను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆసియా కప్ గెలుపొందడం ఎనలేని సంతోషాన్నిచ్చిందని క్రికెటర్ తిలక్ వర్మ తెలిపారు. పాక్ క్రికెటర్లు నాపై ఒత్తిడి పెంచాలని చూశారన్నారు. పాక్ ఆటగాళ్లు నన్ను రెచ్చగొట్టేందుకు యత్నించారని చెప్పారు. కానీ నా కళ్ల ముందు దేశమే కనిపించిందన్నారు. నేను ఆడిన ఇన్నింగ్స్ లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అని అన్నారు. ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంటరాక్ట్ అయ్యి ఆయనకు సంబంధించిన విజయం సాధించే విషయంలో ఎక్కడైతే నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను. బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి. నెక్స్ట్ వేరే ఎండ్లో ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజుని చెప్పాను. సంజు కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీమ్ కి ఆ టైంలో. నెక్స్ట్ దుబే వచ్చారు. దుబే స్లైట్లీ కొద్దిగా ప్రెషర్ ఉండే స్టార్టింగ్ లో, తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు. సో దట్ హెల్ప్ నాకు పర్సనల్గా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది. ఆల్సో ఫర్ ద కంట్రీ. అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్. సో టైంలో అవుతుంది, వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసేస్తారు. సో ఫస్ట్ 2 games ఓడిపోయారు. సో థర్డ్ గేమ్ అంటే వీ నో దట్ వాళ్ళు చాలా హార్డ్ చేస్తారు మా మీదని మేము ఎక్స్పెక్ట్ చేసాం. సో తర్వాత అండర్ ప్రెషర్ లో కామ్ ఉండడం, దట్స్ మేము టీమ్ లో అదే డిస్కస్ చేసాం. గౌతీ సార్ కానీ సూర్య కానీ అందరూ గ్యాదర్ అయ్యి, సో అండర్ ప్రెషర్ కామ్ ఉండడమే ఇంపార్టెంట్. సో మా బేసిక్స్ మేము బ్యాక్ చేసుకున్నాం అండ్ వీఆర్ ఎగ్జిక్యూటెడ్ వెల్. పాకిస్తాన్ అంటే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, ఇట్స్ జస్ట్ అ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్ రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు వాళ్ళు. వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్, బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్. ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది. సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో లేదు. ఓన్లీ ఆ టైంలో ఓన్లీ కంట్రీ వచ్చింది, జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అంతే. కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను. సో
ఆ టైంలో నేను కూడా ప్రెషర్ లో ఉంటే 3 వికెట్స్ పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నేను ఒక్కరిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ యూనో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు. నాకు కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను పోలించడం అంటే నాకు చాలా ప్రౌడ్. ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. మోదీ సార్ చెప్పారు మళ్ళీ ఆపరేషన్ తిలక్ అంటే అది చాలా పెద్ద విషయము. అదే స్పోర్ట్స్ లో జస్ట్ మాకు అనేది ఏంటంటే కంట్రీకి ఆడుతుంటే కంట్రీకి గెలిపాలని ఉంటుంది ఏ మ్యాచ్ అన్నా. సో ద రైట్ మూమెంట్ రైట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది. సో ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ దట్ ఐ హావ్ డన్ సంథింగ్ ఫర్. భద్రాద్రి కొత్తగూడెంలో మద్య మత్తులో మహిళ హల్చల్ చేసింది. డీలక్స్ బస్సులో ఉచిత టికెట్ కోసం మహిళ రోడ్డుపై బైఠాయించి వీరంగం సృష్టించింది. డీలక్స్ బస్సులో ఆధార్ కార్డు చెల్లదని చెప్పిన కండక్టర్ ని మహిళ బూతులు తిట్టింది. కండక్టర్ బస్సు ఆపి ఆమెను దింపటం, రోడ్డుపై అడ్డంగా పడుకొని వీరంగం సృష్టించింది. భద్రాద్రి కొత్తగూడెంలో మద్యం మత్తులో మహిళ హల్చల్ చేసింది. డీలక్స్ బస్సులో ఉచిత టికెట్ కోసం మహిళ రోడ్డుపై బైఠాయించి వీరంగం సృష్టించింది. డీలక్స్ బస్సులో ఆధార్ కార్డు చెల్లదని చెప్పిన కండక్టర్ ని మహిళ బూతులు తిట్టింది. కండక్టర్ బస్సు ఆపి ఆమెను దింపటం వల్ల రోడ్డుపై అడ్డంగా పడుకొని వీరంగం సృష్టించింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాక గ్రామం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రపంచ పటంలో ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సు ఆటపాక గ్రామంలో ఉంది. దేశ విదేశాల నుంచి వచ్చే వలస పక్షులను దగ్గర నుండి వీక్షించేందుకు పర్యాటకులు ఆటపాక పక్షుల కేంద్రానికి వస్తుంటారు. ఆటపాక పక్షుల కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పర్యాటకులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఏలూరు జిల్లా కైకులూరు ఆటపాక పక్షుల కేంద్రం దగ్గర మనం ఇక్కడ ఉన్నాము. అంటే ఇక్కడ ప్రకృతిలో బాగా ఇక్కడ వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల ఈ కొల్లేరు సరస్సుకు బాగా ఇక్కడ ప్రకృతిని సరించడానికి ఇక్కడ పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే దసరాకి సంబంధించి సెలవులకు సంబంధించి ఇక్కడ ప్రాంతాన్ని చూడడానికి కూడా ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం గారు మీరు చెప్పండి, ఇక్కడికి ఏ విధంగా మీరు ఎలా వచ్చారు, ఇక్కడ చూసిన తర్వాత ఈ పక్షులుగా తాగుతూ ఎలా ఉందంటారు? అంటే చాలా రోజుల నుంచి ఈ కొల్లేరు లేక్ ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ చాలా హోంవర్క్ చేసాము. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్ ఇన్ ఏషియా అని కుదరలేదు. బట్ నా ఈ టైంలో జనరల్ గా బర్డ్స్ ఉంటాయి అని చెప్పలేదు ఎవరు కూడా. నా బర్డ్స్ వచ్చాయి అని చెప్పారు ఇక్కడ అఫీషియల్ అథారిటీస్. సో విజిట్ చేయడానికి వచ్చాము. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉన్నాయి బర్డ్స్. ఎస్పెషల్లీ దట్ పెలికన్ అండ్ బిగ్ పెయింటెడ్ బర్డ్స్ ఏవో ఉన్నాయి. హ్యాచింగ్ కూడా జరుగుతుంది. ఆ లేక్ లో మొత్తం చాలా వాటికి నెస్టింగ్ కి ఫెసిలిటీస్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసి ఉన్నారు. బ్యూటిఫుల్ ప్లేస్ టు వాచ్. నేను ఇక్కడ నేచర్ బేదింగ్ కి వచ్చాను. పీస్ఫుల్ గా కావాలి, కొంచెం హెల్త్ కి మంచిది నేచర్ లో ఉండడం, 1 గంట ఉండి వెళ్దామని వచ్చాం మేము విజయవాడ నుంచి.
అంటే ఇక్కడ బోటింగ్ సిస్టమ్ కూడా ఉంది కదండి, ఎలా ఉంది మీకు? బోటింగ్ చాలా బాగుందండి. మొత్తం చాలా అంటే బోటింగ్ లోనే తెలిసింది అంత బిగ్గెస్ట్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి. గుడ్ అరేంజ్మెంట్స్ ఫర్ బర్డ్స్. మైగ్రేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, మనకి తెలుస్తుంది కదా వెదర్ కండిషన్స్ ఇంకా ఎలా రాబోతున్నాయి అని చెప్పి. సో నైస్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. అంటే ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలా? యా, డెఫినెట్లీ టూరిజం చాలా డెవలప్ అవ్వాలండి. ఏపీలో మేము ఎక్కడికి వెళ్దాం అనుకున్నా మాకు ఇలాంటి నేచర్ లవింగ్ పీపుల్ కి చాలా తక్కువ స్పాట్సే కనిపిస్తున్నాయి నాకైతే. మేబీ ఇంకొంచెం దూరంగా వెళ్తే కనిపిస్తాయేమో. చాలా డెవలప్ అవ్వాలి. దిస్ ఆల్సో ఇక్కడ స్టిల్ ఫెసిలిటీస్ బాగున్నాయి కానీ ఇంకా చాలా బాగా డెవలప్ అవ్వాలి. అయితే కనుక టూరిస్ట్ పెరగొచ్చు. మన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, పవన్ గారు, ఏం కోరుతున్నారు? టూరిజం కొంచెం ఆగింది కదండి, ఇప్పుడు డెవలప్ అవుతుంది అని అనుకుంటున్నాము. రీసెంట్లీ మేము చీరాల అటువైపు కూడా వెళ్ళాము, అక్కడ కూడా చాలా బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. బట్ అవి ప్రైవేటైజ్ చేసి రిసార్ట్స్ అవి డెవలప్ చేస్తున్నారు. ఇది డెఫినెట్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ది కాబట్టి హోపింగ్ పాజిటివ్లీ చాలా బాగుంటుందని. సో ఫార్ సో గుడ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఫ్యామిలీతో? మాకు లోకల్ బాగున్నారు సార్, ఇక్కడ పిల్లలు వస్తాయి ఆడుకుంటాకి చక్కగా టైం పాస్ బాగున్నారు సార్. బోటింగ్ ఫిషింగ్ కూడా. ఏమో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయండి. పిల్లలు ఆడుకుంటాకి పక్షులు అవి చూస్తాకి కూడా బాగుంది. ప్రకృతి ఆడుకుంటాకి పిల్లలు ఇక్కడ బోటింగ్, ఇక వేసవకాలంలో పిల్లలకి చక్క సరదాగా ఆటలకి పాటలకి పక్షులకి చక్క విలేజ్ చక్క బాగుంది. వాతావరణం ప్రకృతి కూడా బాగుంది. చాలా రోజుల నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నాను. ఈ ప్లేస్ మాకు చాలా ఇష్టం. మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం. చిన్నప్పుడు ఇంకా అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు, కానీ ఇప్పుడైతే కొంచెం బాగా పెంచారు. ఇవన్నీ మొత్తం గార్డెన్ కానీ పక్షులు కానీ చాలా కొత్తగా రావడం జరిగింది. మొత్తం అంతా అయితే బాగా అభివృద్ధి చేశారు చాలా వరకు కూడా. ఇక్కడ రావడానికి ప్రజలంతా బాగా ఇష్టపడుతున్నారు. చాలా బాగుందండి. ఇక్కడ కొంగలు చాలా బాగున్నాయి. మాది రాజన్ తాలూకా అండి, తూర్పుగోదావరి జిల్లా. చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. అంతా బాగుంది. ఇది ఇక్కడ విషయం అయితే దసరా సెలవులకు సంబంధించి హాలిడేస్ రావడం వల్ల ఇక్కడికి అంటే ఆటపాక పక్షుల కేంద్రం కాడికి జనాలు ఈ పక్షులను చూడడానికి ఇతర దేశాల నుంచి వచ్చిన పక్షులను కూడా ఇక్కడ చూడడానికి ఇక్కడ తరలి వస్తున్నారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా విషయం అయితే. కెమెరా పర్సన్ దొరకతో సతీష్, రాజ్ న్యూస్, ఆటపాక పక్షుల కేంద్రం నుంచి. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని గోదావరి పరివాహక సమీప గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. వరి, పత్తి పంటలు నీటిలో మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ఎగువ అహోబిలం క్షేత్రంలో కుండపోత వర్షం కురుస్తుంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణంలోని అన్నదాన సత్రంపై కరెంటు స్తంభం పడింది. భక్తులు, పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఎలక్ట్రికల్ సిబ్బంది తగు చర్యలు చేపట్టారు.